సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు దీంట్లో చొప్పించి ఏదో ఒక విధంగా మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కట్టుకథలతో ఈ రోజు మీరు దొరికిపోయారనేటువంటిది వాస్తవం, నిజం. ప్రజలు మిమ్మల్ని నకిలీ మద్యంలో మీరు దొరికిన దానికన్నా, మీరు చేసినటువంటి తప్పుల కన్నా మీరు ఆడేటువంటి కట్టుకథలను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నాకు 3 కోట్లు ఇస్తాను. రెండో ప్రశ్న చెప్తున్నాను, విదేశాలకు వెళ్ళిపోతే 3 కోట్లు ఇస్తానని చెప్పారు. 3 కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళాడు, ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆయన? ఎవరు పిలిపిస్తే వచ్చారు? ఈ డీల్ ఆయన అయిందా లేదా? దాంట్లో ఏం చెప్పాడు? నాకు 3 కోట్లు ఇస్తానని ఆయన చెప్పాడు. 3 కోట్లకు సంబంధించి డీల్ పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా, ఇక్కడికి నేరుగా వచ్చేసాడు కదా. ఈ విషయంలో ఆయన పేరు బయటపడిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా. ఏమి ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారం ఉంది. ఎవరు పిలిపిస్తే వచ్చారు, ఎవరు వస్తే వచ్చాడు. కాబట్టి ఆయన 3 కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవమా కాదా? వాస్తవం అయితే ఆయన ఆఫ్రికాలో ఉండి నేను 3 కోట్లు ఇస్తానంటే ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు? రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనేటువంటి ఇది ఒక ఉదాహరణ. తర్వాత మీరు మొలకల చెరువుకు సంబంధించినటువంటి సంఘటనలో కొంతమంది దోషులు జనార్దన్ రావు కన్నా ముందు తీసుకున్నారు అదుపులోకి. వెంటనే కస్టడీ పిటిషన్ వేసేశారు. 24 గంటల లోపలనే మాకు కస్టడీకి ఇవ్వండి, మేము దీని మీద లోతుగా విచారించాలని. జనార్దన్ రావు విషయంలో ఎందుకు మీరు కస్టడీ పిటిషన్ వేయలేదు? ఎందుకు జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు లోతుగా విచారించడం లేదు? జనార్దన్ రావును లోతుగా విచారించకుండా ఈ దొంగ వీడియోలు వదలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పోలీసులు జనార్దన్ రావుని విచారించాలని ఎందుకు భావించడం లేదు? అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కస్టడీలోకి వాళ్ళ దగ్గర కట్టుకథలు చెప్పించి జనార్దన్ రావును మాత్రం రాచమర్యాదలతో రిమాండ్కి పంపించేసి ఆయనతో ఇంకేం పెద్ద అవసరం లేదు, మిగతా వాళ్ళ ద్వారా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పించాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని అడిగేటువంటి మరొక ప్రశ్న, టీడీపీ నేత ఉన్నటువంటి జనార్దన్ రావును ఆంధ్ర రాష్ట్రానికి పిలిపించినటువంటి మీరు జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించలేకపోయారు? ఎందుకు పిలిపించలేదు? ఎందుకు పిలిపించడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు లుకౌట్ నోటీస్ జారీ చేయలేదు? దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంది? ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు మీరు ఆయన మీద చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేయటం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలా. అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి విచారణలో ఆ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేశామని చెప్పారు టీడీపీ నేతలుగా. ఆ పాల వ్యాన్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కానీ, అనకాపల్లి జిల్లాలో రాంబలికి కానీ, పశ్చిమ గోదావరిలో పాలకొల్లుకు కానీ వివిధ ప్రాంతాలకి ఈ పాల వ్యాన్లకు సంబంధించినటువంటి దాంట్లో సరఫరా చేశారు. ఆ వ్యాన్లు ఉన్నాయి, వాటిని మీరు సీజ్ చేయలే, వాటిని కాన్ఫిస్కేట్ చేయలే. ఎందుకు వాటి తోలికిపోలేదు? కారణం ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాబట్టి మొత్తం తయారీ దగ్గర నుంచి రవాణా దాకా అమ్మేంత వరకు, డబ్బు చేసుకునేంత వరకు అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరిని దీంట్లో టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు.